ఈ సంవత్సరం శ్రీరామనవమి మార్చి 26 మధ్యాహ్నం నుండి మార్చి 27 మధ్యాహ్నం వరకు ఉంది. శ్రీరామనవమి రోజు కళ్యాణం ఎప్పుడు చేయాలంటే మార్చి 27 రోజున చేయాలి. శ్రీరామనవమి పూజా విధానం ఎటువంటిది? శ్రీరామనవమి రోజు ఈ రకంగా పూజ చేస్తే మన ఇంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శ్రీరామనవమి రోజు చేసే పూజ మన జీవితాన్ని నిజంగా మార్చుతుంది. ఈ రోజు శ్రీరామ పరివారానికి కూడా పూజ చేస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. పురాణ నమ్మకాలు చెప్తున్నాయి. ఈ రోజు పూజలో తప్పక చేయాల్సిన విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు భూమిపై అవతరించిన పవిత్ర రోజు. ఈ రోజు ఆలయాల్లో సీతారామ కళ్యాణం జరగటం భక్తులకు చాలా ముఖ్యమైన అనుభవంగా భావిస్తారు. ఈ కళ్యాణం చూడటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కానీ వివాదాలు కానీ పోయి అన్యోన్యత పెరుగుతుందని నమ్మకం. ఈ రోజు భక్తితో చేసి ఏ పూజ అయినా ధర్మబలం పెంచుతుందని నమ్మకం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలానికి శుభ్రం చేసి శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడి ఫోటో లేదా విగ్రహం పెట్టాలి. దీపం వెలిగించి గంధం, కుంకుమ అలానే పూలు, పళ్ళు పెట్టాలి. ఈ